ఓకేనా? పత్రికా సోదరులు ధన్యవాదాలు. మన కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాల్ని నేను పత్రికల ద్వారా నేను తెలుసుకున్నాం. అందులో ప్రధానమైనది ఈ రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ షుగర్స్లో ఉన్న స్థలాల్ని ఏపీఐసికి అప్పచెప్తూ తీసుకున్న నిర్ణయాన్ని పత్రికల ద్వారా చూసాం. దాంట్లో ప్రధానమైనది విజయనగరం జిల్లాలో భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ, దాంట్లో ఒకటి భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ. భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ అనేది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. దాని పేరు విజయరామ గజపతి కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ కింద 1960లో ఒక రైతులందరూ కలిసి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి సుమారుగా 16 సంవత్సరాల తర్వాత 1977లో మొట్టమొదటిగా ఆ పరిశ్రమ మొదలై రైతులకి వినియోగంలోకి వచ్చి చక్కెర ప్రొడ్యూస్ తయారవడం జరిగింది. అంటే సుమారుగా 16-17 సంవత్సరాల తర్వాత రైతుల భాగస్వామ్యంతో పూర్తిగా సహకార సంఘ వ్యవస్థ ద్వారా ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆనాడు ఏర్పడింది. పెద్దలందరూ కూడా ఆనాడు అనేక మంది పెద్దలు, ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ కూడా సుమారుగా 18 మండలాలు 2 జిల్లాల్లో, విజయనగరం జిల్లాలో 15 మండలాలు, ఆ రోజు విశాఖపట్నం జిల్లాలో 3 మండలాలతో కలిపి 18 మండలాల్లో రైతులు సుమారు 16,000 మంది రైతులు దాంట్లో సభ్యులుగా ఉండి నేటి వరకు ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆనాడు సహకార రంగం ద్వారా ఏర్పడింది. ఇది సుమారు 1977లో మొదలుపెట్టిన ఈ కర్మాగారం, ఈ ఫ్యాక్టరీ అంచెలంచెలుగా పెరుగుతూ ఆ ప్రాంత రైతులందరి తాలూకా, చెరుకు రైతులందరి తాలూకా మనోభావం దృష్టిలో పెట్టుకొని, రైతులందరి తాలూకా ఆలోచనలు పెట్టుకొని ఆనాడు పెద్దలందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రాతినిధ్యం వస్తున్న పెద్దలు అనేక మంది, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పెద్దలందరూ కూడా విజయనగరం జిల్లాలో కానీ, ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానీ ఆనాడు పెద్దలందరూ కూడా, ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా వెనుకబడి ప్రాంతం, కేవలం వర్షాధారిత ప్రాంతం, వర్షం పడితే కానీ పంటలు పండవని చెప్పి ఆనాడు రైతుల తాలూకా ఇబ్బందులన్నీ పరిగణలో తీసుకొని రైతులందరూ సమూహంగా పెద్దలందరూ దృష్టిలో పెట్టుకొని ఈ చక్కెర కర్మాగారం నిర్మించబడింది. ఆనాడు సుమారుగా 1977 నుంచి 16,000 మంది పైచిలుక సభ్యులుగా ఉన్న ఈ సహకార రంగంలో, ఈ సహకార ఫ్యాక్టరీ నాకు సుమారుగా 2002 వరకు నిరంతరాయంగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఫ్యాక్టరీ ముందుకెళ్ళింది. మరి మీ అందరికీ తెలుసు, మళ్ళీ 99లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడడం, కొద్ది రోజుల తర్వాత మరి ఆనాడు కీర్తిశేషు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు సుమారుగా రావడం, మళ్ళీ 2002 నుంచి ఇది మూతపడిపోయింది.
ఫస్ట్ టైం ఈ కర్మాగారం మూతపడిపోయింది. ఈ మూతపడిపోయిన కర్మాగారాన్ని ఆనాడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఫ్యాక్టరీ మీదుగా పాదయాత్ర చేస్తూ ఆనాడు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, పెద్దలు సాంబశివరాజు గారు, వీరందరూ కూడా ఆనాడు పెద్దలందరూ కూడా వారి దృష్టిలో పెట్టి ఈ ప్రాంతంలో ఈ కర్మాగారం అవసరం, ఈ ప్రాంత రైతులందరికీ అవసరం. సుమారు 18 మండలాల నుంచి రైతులందరూ కూడా ఈ చక్కెర కర్మాగారం మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడంతా వ్యవసాయం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది. దీనికి సంబంధించి సుమారు 8 నుంచి 9 పాయింట్స్, అంటే మన భాషలో కాటాలు అంటాం, చెరుకు కాటాలు ఒక 8 నుంచి 9 ప్రాంతాల కాటాలుగా విధింపుతుంది. సుమారుగా ఈ ప్రాంతం అంతా రైతాంగం అంతా కూడా ఇది ఉంది. మరి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ, ఆనాడు ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న, ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా, ఇది పూర్తిగా మూతపడిపోయింది. కాబట్టి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని చెప్పి వారు చెప్తే ఆనాడు ఆ షుగర్ ఫ్యాక్టరీ ముందే, గేట్ ముందే వారు పాదయాత్రలో మాట్లాడుతూ ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం దీనికి ఇన్సెంటివ్ ఇచ్చి దీన్ని ఆదుకొని, దీనికి ఎంతైతే బకాయిలు ఉంటే ఆ బకాయిలన్నీ ప్రభుత్వమే ఇచ్చి ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని మళ్ళీ పునరుత్పత్తి చేస్తామని చెప్పి వారు చెప్పడం, వారు ముఖ్యమంత్రి కావడం, ఆ ముఖ్యమంత్రి కావిన తర్వాత ఆ రోజు మరి పెద్ద ఎత్తున ఆ రోజు వారు బకాయిలన్నిటికీ సుమారుగా దీనికి సంబంధించిన ఏవైతే పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వమే తీర్చి మళ్ళీ ఉత్పత్తి ప్రారంభించింది. తదనుగుణంగా మళ్ళీ అలాగా వెళ్తూ మరి అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ పరిస్థితులు, చక్కెర రేటు పడిపోవడం, ఇదంతా చూస్తూ మరి సుమారుగా మరి 2022, 23 నుంచి మరి పరిస్థితులు, కర్మాగారం కూడా పూర్తిగా ఓల్డ్ అయిపోవడం, బాగా పాతబడిపోవడం, మెషినరీ అంతా కూడా మరి ఎక్కడా కూడా దాన్ని మూతపడిపోయింది. తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ రకంగా దీన్ని చేయాలని చెప్పి ఆ రోజు ఒక కమిషన్ వేయడం, ఇదే కాకుండా కోఆపరేటివ్ షుగర్స్ అన్నింటిని కూడా ఓపెన్ చేయాలని ఒక ఆలోచన చేసి వారు దీన్ని ప్రారంభించుదాం, దీన్ని ఏ రకంగా చేద్దాం, ఈ ఫ్యాక్టరీని ఈ ప్రాంతం రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే ఆలోచన ఉండే లోపే మరి ప్రభుత్వం మారడం, మళ్ళీ అప్పటిలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు. మరలా ఇవాళ ఆనాడు ఎన్నికల్లో పెద్ద ఎత్తున మాటలు ఇచ్చారు ఆనాడున్న శాసనసభ్యులు, మంత్రులు కానీ, ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు కానీ, మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ, మరలా మేము వస్తే అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తాం, ఈ ఫ్యాక్టరీ పునరుత్పత్తి చేస్తాం, ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటాం, చెరుకు రైతాంగాన్ని ఆదుకుంటాం అని చెప్పారు. తీరా చూస్తే మొన్నటి మంత్రివర్గ సమావేశంలో దీన్ని భూములన్నీ కూడా ఏపీఎస్సీకి అప్పగించేయండి అని చెప్పేసి మంత్రివర్గ తీర్మానం